రైట్. భూభారతికి ఆమోదం. అసెంబ్లీలో బిల్లు పాస్, 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్. 23 సెక్షన్లతో చట్టం అమల్లోకి. సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన. 17న సభలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. 3 రోజుల పాటు ఈ భూభారతి బిల్లు పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్లు 2024కి అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. సామాన్య రైతులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఈ ధరణి పోర్టల్ చేయంగా సామాన్యుల భూములకు ఒక భద్రత అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇక్కడి నుంచి ఈ బిల్లు, ఈ ధరణి అనేది కేటీఆర్కు సంబంధించిన వ్యక్తుల దగ్గర ధరణికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థ నిర్మితమై ఉండే. అయితే సామాన్యుల భూములకు ఎట్లాంటి భద్రత లేని క్రమం లోపల భూములు బీఆర్ఎస్ లీడర్లే కబ్జా చేసినటువంటి సందర్భం లోపల వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలను ఆ భూములను కబ్జా పెట్టి లక్షల కోట్లు ఎన్నికేసుకున్నటువంటి ఈ తంతు మొత్తాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 6 బిల్లును తీసుకురావడం జరిగింది. తెలంగాణ భూభారతి బిల్లును 2024 బిల్లుకు నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంట్లో సామాన్యుల భూములకు భద్రత కలిగించే విధంగా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ లోపల ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 3 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ చర్చ లోపల కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, సిపిఐ, ఎంఐఎం సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జరిగినటువంటి కొంత గందరగోళం లోపల కార్ రేసుకు సంబంధించినటువంటి చర్చ గురించి డిస్కషన్ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టడం జరిగింది. కొంత గందరగోళం జరిగింది. సభ వాయిదా జరిగింది. వాళ్ళు ఎప్పటిలెక్కనే గొడవలు స్టార్ట్ చేసిర్రు. ఉద్యమ సమయంలో ఎట్లాంటి లొల్లులు అయితే పెట్టిర్రో నిన్న కూడా అదే లొల్లి తయారు చేసి మొత్తం ఆ బిల్లు పేపర్లు అన్నింటినీ చింపి స్పీకర్ పైన ఇసిరేసినటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ పైన చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. హరీష్ రావు ఎంకరేజ్ తోటి ఈ గొడవ అంతా కొంత ఎక్కువైంది. మొత్తం స్పీకర్ పోడియం మీదకి బీఆర్ఎస్ లీడర్ అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ కూడా ఒకంత అసహనానికి గురై సీరియస్ కూడా అయినట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ధరణిజేయంగా పేదల భూములు ఆక్రమించబడతా ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నాయి అని చెప్పేసి ఎన్నికల సందర్భం లోపల మేనిఫెస్టో లోపల ధరణిని తొలగించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల హామీ లోపల మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. దీంట్లో గతంలో టెరాసిస్ అనే ఒక సంస్థకు ఈ ధరణి వ్యవస్థను అప్పగిస్తే వాళ్ళు ఇక్కడ లేకపోయినా విదేశాల్లో ఉండి కూడా ఈ బిల్లును ఆ ధరణి పోర్టల్ను ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. దాంట్లో సామాన్యుల భూములో కొన్ని ఎకరాలే భూములే, కొన్ని ఊర్ల పట్టాలు వాళ్ళ ఊర్లే వాళ్ళు పట్టాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎక్కడ చూసినా అక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గ్రామాలు కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మొత్తంగా భూమాతకు బదులు యూపీఏ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కార్యక్రమానికి పెట్టిన భూభారత్ అనేటువంటి ఈ చట్టాన్ని నిన్న అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టి సామాన్యుల భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా, వాళ్ళ భూములను రక్షణే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లు సారాంశం ఇది. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేరస్తుల చేతి లోపల ధరణి ఉండే, ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలకు గత ప్రభుత్వ హయాం లోపల ఈ వ్యవస్థను అప్పగించిర్రు, అర్ధరాత్రి సైతం రిజిస్ట్రేషన్లు చేసిర్రు, చేతులు మారినటువంటి వేల ఎకరాల భూములు చేతులు మారినాయి. బీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల లోపలనే జరిగింది. రహస్యంగా ఉండాల్సినటువంటి మన వివరాలన్నీ కూడా ఇతర దేశాలకు పోయినాయి. అదేవిధంగా వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే ఓపిక పడతా ఉన్నాం. బండారం బయటపడుతుందనే చర్చను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ధరణి కేసీఆర్ కనిపెట్టింది కాదు. గతంలో ఒడిశాలో ఈ ధరణి పేరుతోటి నిర్వహణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకు ధరణి పోర్టల్ను అప్పగించారు కాబట్టి వాటి విషయాలను ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా చర్చ పెడితే వాళ్ళు కనుక ఒక్క క్లిక్ చేస్తే సర్వర్లు క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అందుకే కొంత ఓపిక పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా వాళ్ళు హ్యాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పట్టాలకు సంబంధించినటువంటి మొత్తం క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
మేము ఈ చర్చను పక్కదారి పట్టించడానికే వాళ్ళ సన్నిహితులకు ఈ ఈ ఈ వ్యవహారం మొత్తం కూడా వాళ్ళ సన్నిహితుల చేతుల లోపలనే ఉన్నది కాబట్టి కొంత ఓపిక పడతా ఉన్నాం. దీనికి డైవర్ట్ చేయడానికే ఫార్ములా ఈ కార్ రేస్ పైన చర్చ జరపాలని అంటున్నారు. కేవలం 55 కోట్లకు సంబంధించి కేటీఆర్ పైన ఈడీ కేసు నమోదు చేసింది. సిబిఐ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కూడా రంగం లోపలికి దిగింది. దానిపైన అరవింద్ కుమార్ పైన అదేవిధంగా ఇంకొక అధికారి పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ద్వారా వివరాలన్నీ ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసిరు. రాష్ట్ర ప్రజల ఆధార్, బ్యాంకు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు వాళ్ళ చేతి లోపలికి వెళ్ళినాయన్నారు. ఇది తీవ్రమైన నేరమని, ఇందుకు ఎట్లాంటి శిక్ష విధించాలనో చట్టాలన్నింటినీ చదవాల్సి ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ లోపల భూభారతి చట్టాన్ని వివరిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇది సీసీఎల్ఏ ఆఫీసులోనే కూర్చొని పనిచేయాలని, కానీ విజయవాడ, బెంగళూరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి పనిచేస్తున్నారని చెప్పేసి ఈ టెర్రాసిస్ అనే సంస్థ మన దగ్గర ఇక్కడ భూములన్నీ కూడా వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉండి పనిచేయరాలు, విదేశాల్లో ఉండి పనిచేసారు. కాబట్టి వాళ్ళపైన ఎట్లాంటి కేసులు, ఆర్థిక పరమైనటువంటి క్రిమినల్ కేసులు ఏ రకంగా నమోదు చేయాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చిస్తూ ఉన్నామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. దీనిపైన ధరణిపైన ఫోరెన్సిక్ ఆడిట్, ప్రజలందరూ దీన్ని సహకరించాలి. అక్రమార్కుల భరతం చట్టాన్ని అడ్డం పెట్టుకొని పేదల ఆస్తులు కొల్లగొట్టారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేసిన గత పాలకులు, పేదలకు న్యాయం జరిగేలాగా 2024 చట్టం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి. ఇది దానిపైన ఏమేమి అక్రమాలు జరిగినాయో మొత్తం కూడా మేము ఫోరెన్సిక్ ఆడిట్కు వెళ్తా ఉన్నామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి